ఓం నమో వెంకటేశాయ నమ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తెనుక గ్రామంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యందు ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. 65వ బ్రహ్మోత్సవం జరుగుతుంది. జ్యోతుల నెరుగు ఆదేశాల మేరకు మేము అన్ని పూర్తిగా చేసాము. అలాగే ఈ బ్రహ్మోత్సవం 3వ తారీఖు మొదలయ్యి 9వ తారీఖు వరకు ముగుస్తున్నాయి. వచ్చిన జిల్లా నుంచి 4 మూలల నుంచి వచ్చిన భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన అన్నాలు కూడా భోజనం ఏర్పాటు చేసాం. అలాగే సకల అన్ని యాగాలు పూజలు అన్నీ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రథసప్తమి రోజు నాడు లక్ష తులసి పూజ, పాలు పొంగించడం, శాంతి కళ్యాణము, అనేక హోమాలు చేస్తున్నాం. దూరం వచ్చిన భక్తులకు అందరికీ బస్సు ఏర్పాటు కూడా చేస్తున్నాం. నమో వెంకటేశ్వర. అలాగే ప్రత్యేకించి గోకవరంలో ఉన్న టాలెంట్ టెస్ట్ హై స్కూల్ అన్నిటికీ 10th క్లాస్ వరకు టాలెంట్ టెస్ట్ తెనుకొండలో నిర్వహిస్తున్నాం. వాటిని బహుమతులు కూడా ఇస్తున్నాం. అలాగే గోకవరం మండలంలో ఉన్న ఆటోలందరికీ ముగ్గుల పోటీలు కూడా కొండ మీద ఘాట్ రోడ్డు మీద నిర్వహిస్తున్నాం. అలాగే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయిన సోడవరం నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 3 నియోజకవర్గాల నుంచి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. అందరూ వస్తున్నారు. మీ భక్తులు అందరూ ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. గోకవరం నుండి తెనుకొండకి 2 కోట్లు, సిడి మెట్ల దగ్గర నుంచి పైకి 1,75,00,000 వరకు ఘాట్ రోడ్డు పోసారు. ఈ ఘాట్ రోడ్డు పోసిన దగ్గర నుంచి జిల్లాల నుంచి నార్మల్గా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ రోజు ఇంచుమించు 4,000, 5,000 మంది భక్తులు వచ్చారు, దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. మా ఎమ్మెల్యే గారికి, జ్యోతుల నెహ్రూ గారికి తెనుకొండ వెంకటేశ్వర స్వామి అంటే మహా సెంటిమెంటు. ఆయన నెగ్గిన వెంటనే 3,75,00,000 ఎట్టి నియోజకవర్గంలో తొలి వరకు ఇక్కడే శంకుస్థాపన చేశారు అయినపాత్ర గారిని తీసుకొచ్చి. అలాగే ఆయన టీటీడీ ధర్మకర్త అవుతాం వల్ల ఏంటంటే ఇప్పుడు 10 కోట్లతో తెచ్చి ఇక్కడ గుడి పునర్నిర్మాణం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఆయన సర్వతో మా అభివృద్ధి గుడి చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను.